టీచర్ దగ్గరకు పోదాం. మీరు ఎవరి దగ్గరికైనా వండి, ధ్యానం చేయకపోతే పుత్తదే. ఈ వాయిస్ బాగుందా? సంకల్ప శక్తి పెరిగిందనమాట. రైట్, చెప్పండి. ఇప్పుడు ఏ సీనియర్ మాస్టరు, ఏ థర్డ్ ఐ మాస్టరు, ఏ ఫోర్త్ ఐ మాస్టరు, ఏ చక్ర ధ్యానాలు, ఏ కుండలిని మెడిటేషన్లు, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ శక్తులు ఇస్తాయి. కానీ పత్రి సార్ ఏం చెప్పిండు? మిమ్మల్ని మాస్టర్లు చేయడానికి వచ్చిండు ఆయన. ఎవరిని మాస్టర్లు చేయడానికి వచ్చిండు? మరి మళ్ళీ ఇంకా ఎందుకు అడుక్కోవడం? మీరేమి సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ చేసుకుంటారు, ఎవరు క్లీన్ చేయరు. ఎవరు క్లీన్ చేయాలి? ఎలా క్లీన్ చేయాలి? ధ్యానం. చెప్పండి. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ప్రచారం. ఈ 5 మీ ఆయుధాలు. ఎవరి దగ్గరికి వెళ్ళదు. గురువు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఎంతసేపు? ఒకరోజు పత్రిసారు ధ్యాన జగత్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నేను వెళ్ళిన అక్కడికి కాళ్ళు ఒత్తుకుంటూ పక్కన కూర్చున్నా. ఒక ఆవిడ వచ్చింది, కొంచెం పక్క జరుగుతుంది ఆయన అన్నది. జరిగిన కాళ్ళు పట్టుకుంది, కాళ్ళు నొక్క తగిలిందేమో అని పక్క జరిగిన. కాళ్ళు నొక్కిందంటే నొక్కి ఏడవడం స్టార్ట్ చేసింది. చేసుకుంటూ ఏమని చెప్పిందంటే, సార్ నాకు శక్తిని, నేను ధ్యాన ప్రచారం చేస్తా, నాకు శక్తిని, నా రోగం పోగొట్టుకుంటా, నాకు శక్తిని, నీ ధ్యాన జగత్ మొత్తం చేస్తా అంటున్నాను. ఆయన ముఖం కూడా చూడలేదు. చాలా తెలివిగా మాట్లాడతారు వీళ్ళు, మూర్ఖులు. ప్రతిసారి ఎట్లా మాట్లాడుతారు, ఇట్లా మాట్లాడుతున్నాడు. నా ముఖం చూసి తిరుగుతున్నాడు, నన్ను తిరుగుతాడు ఇది అనుకుంటున్నాను. ఆయన ముఖం చూస్తాడు, నన్ను చూసి శక్తి కావాలంట, శక్తి. మరి ఇంకా ఆయన ఎందుకు ఉండాలి? ఇంకా నువ్వెందుకు? నేను శక్తినిస్తే ఏంట్రా నీకు శక్తి కావాలా? నన్ను ఎత్తి మీద చేయబెడుతున్నాడు. నాకు వద్దు సార్ అంటున్నాడు. అరే తీసుకోరా శక్తి అంటున్నాడు. నాకు అర్థమైంది, శక్తి అడగకూడదు. డిపెండెన్సీ మనకు నేర్పించింది పత్రి సార్. కళ్ళు మూసుకుంటే శక్తి, పుస్తకాలు చదివితే జ్ఞానం, సజ్జన సాంగత్యం చేస్తే అవగాహన, టీచింగ్ ఆచార్య సంగత్యం చేస్తే పూర్తిగా జీర్ణింపబడుతుంది. అప్పుడు మీరే మాస్టర్లు అవుతారు. చెప్పండి నాతో పాటు. ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఏం చెప్పండి శ్రీకృష్ణ భగవానుడు? చేయి చాచి అడుక్కోవడం ఆపేయండి. మీ లోపలనే అనంతమైన శక్తి ఉంది. సరే, మరి ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, పుస్తకాలు కూడా చదువుతున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇంట్లో ఒప్పుకుంటలేరు, మా ఆయన రాణిస్తలేడు, నాకు రోగం తగ్గట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం అందరం చేస్తున్నాం, ఓకే. ఇంకా ఎక్కడో మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఏమున్నాయి? సరి చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు వ్యతిరేకంగా పెద్ద కొండను నింపిన మనం. ఏంటది? ఏ మైండ్? వెరీ గుడ్. చెప్పండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ చేయకుండా మీ సంకల్పాలు నెరవేరుతాయా? మనీ మెడిటేషన్ దగ్గరికి పోతే వస్తుందా? చక్రాధ్యానం చేస్తే వస్తుందా? థర్డ్ ఐ మాస్టర్ వచ్చి నెత్తి మీద చేయి పెడితే ఓపెన్ అవుతుందా? ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఏ గురువు కూడా మిమ్మల్ని మీ హోంవర్క్ చేయడు. డిపెండెన్సీ పిరమిడ్ సొసైటీలో లేదు. అందుకే ఆయన ఏం చెప్పిండు? ఫస్ట్ డే నుంచి మనకేం చెప్పిండంటే, మై డియర్ మాస్టర్స్. చెప్పండి. వీఆర్ ఆల్ మాస్టర్స్. చెప్పండి. వీఆర్ ఆల్ క్రియేటర్స్, వీఆర్ ఆల్ గాడ్స్. ఎప్పుడు పొద్దుగా లేచిన ఎంబడే గుర్తు తెచ్చుకోవాల్సిన ఒకే ఒక్క మాట, నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తను. ఇలా చెప్పుకునేటందుకల్లా ఏమవుతుందంటే డిపెండెన్సీ ఆగుతుంది. మీరు ధ్యానం చేస్తేనే, మీ పుస్తకం మీరు చదివితేనే, ఇప్పుడు జరిగిన క్లాసులు 100 సార్లు వింటేనే మీకు అర్థమవుతుంది. ఎవరైనా వచ్చి మీ హోంవర్క్ చేస్తారంటే వద్దే వద్దని చెప్పండి. నెత్తి మీద చేయబెట్టి శక్తిని ఇస్తా అంటే వద్దే వద్దు. ఎవరికి మనకు వద్దు.
పత్రి సార్ దగ్గర ఉన్నాం మనం అందరం. వీఆర్ ఆల్ మాస్టర్స్, నాట్ డిసైపుల్స్. శిష్యులుగా ఉండడానికి రాలేదు, మాస్టర్లుగా ఉండడానికి వచ్చాము. ఇక మన సిస్టమ్ అది కాదు. నాకు ఎన్నో డౌట్లు వచ్చినాయి, నేను ఎన్నో సంకల్పాలు పెట్టుకున్నా. ఇక వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనుకున్నా, రాలే. నాకు కూడా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు అనిపించింది పత్రి సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చునేవాడిని. కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. చాలా బెంగళూరు పోయి 41 రోజు 14 గంటలు ధ్యానం చేసిన, మౌనంగా ఉంటూ దీక్ష తీసుకున్నా. నా మనసును కొట్టిన గట్టిగా 41 రోజులు మౌనంగా ఉండి 14 గంటలు ధ్యానం చేస్తే సబ్కాన్షియస్ మైండ్ మిగులుతుందా? మిగలదు. నాకు సూక్ష్మ శరీరం అంటే బాగా ఇష్టం. ఎంతమంది తెలుసు ఈ పదం? సూక్ష్మ శరీరం. నేను ఎక్స్పర్ట్ అందులో. వేల సార్లు ఆస్ట్రల్ బాడీతో బయటకు వచ్చి ఎక్కడికెక్కడికో వెళ్ళి అన్నీ చూసి వచ్చిన. 7 సంవత్సరాలు దాని మీదే వర్కౌట్ చేసిన. అసలు నేను పత్రి సార్ దగ్గరికి వచ్చిందే దానికోసం. కానీ ఊకే రాలే నాకు అది. రోజు ఇంటికాడ కూర్చొని 6 గంటల ధ్యానం, సూక్ష్మ శరీరానికి సంబంధించిన 20-30 పుస్తకాలు స్టడీ చేయడం, దాంట్లో చెప్పిన ప్రాక్టికల్స్ అన్ని చేయడం, మౌనంగా ఉండడం, దీక్షలు తీసుకోవడం, అందుట్లో ఉన్న శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. అప్పుడు వచ్చింది, ఊరికి రాలే. సో సాధన చేస్తే అన్నీ వస్తవి. మనం సాధన చేయడానికి ఇక్కడ ఉన్నాము. ఏం సాధన చేయాలి? ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న చెత్తనంతా కూడా తీసేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం. ఫస్ట్ ఈ భయాలు, దుఃఖాలు, అప్పులు, కష్టాలు, ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, సమస్యలన్నీ పోయగలిగే ఒకే